కదిరి పుర ప్రజలకు నమస్కారం అండి. నేను డిపో మేనేజర్ కదిరి ఆర్టీసీ. మన ఆర్టీసీ బస్టాండ్ ఆవరణం ముందు ఈ స్టాల్స్ అంటే దుకాణములు బాడుగకు టెండర్లు వేయబడుతున్నాయి. దీంట్లో ఒక 8 స్టాల్స్ ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీ అయిన స్టాల్స్ వివిధ రకమైన వ్యాపారాలు చేయడానికి కోసము ఈ టెండర్లు మనకు 16వ తేదీ రీజనల్ ఆఫీస్ పుట్టపర్తి యందు వేయబడును. దానికి కావలసిన అప్లికేషన్స్ డిపో మేనేజర్ ఆఫీస్లో ఇవ్వబడును. కాబట్టి ఆసక్తి కలిగిన వారు వచ్చి అప్లికేషన్ తీసుకుని ఈ స్టాల్స్లో అతి తక్కువ రెంట్తో అతి తక్కువ బాడుగతో మీరు స్టాల్స్తో తీసుకొని దాన్ని వ్యాపారం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ 8 స్టాల్స్లో రోడ్డుకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒకటి, రోడ్డుకు పక్కన ఉండే డివోటీ స్టాల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్, అలాగే ఎన్క్వైరీ కౌంటర్ పక్కన ఆన్లైన్ రిజర్వేషన్ కౌంటర్ కూడా ఎవరైనా అప్లై చేయదలుచుకున్న వారు అప్లై చేసుకోవచ్చు. మెయిన్ బస్టాండ్ మొదటి ప్లాట్ఫారం ఎదురుగా మెన్స్ బ్యూటీ పార్లర్ అనేది స్టాల్ ఖాళీగా ఉంది. దాన్ని కూడా అప్లికేషన్ తీసుకుని అప్లై చేసుకునే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మెయిన్ బస్టాండ్ మొదటి ప్లాట్ఫారం ఎదురుగా టీ, కాఫీ, టిఫిన్ కోసము స్టాల్ ఖాళీగా ఉంది. ఆ స్టాల్ కొరకు మనం అప్లై చేసుకోవచ్చు. వీటికన్నిటికీ మన బాడుగలు కంపేర్ టు మీరు బస్టాండ్ ఊర్లో మన పట్టణంలో కన్నా ఆర్టీసీ బస్టాండ్లో ఈ స్టాల్స్ టెండర్ యొక్క బాడుగలు తక్కువగా ఉంటాయి. ఈ సదవకాశాన్ని మీరు వినియోగించుకుంటారనుకుంటున్నాను. అలాగే మదనపల్లి బస్టాండ్ నందు మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ అండ్ పాప్కార్న్స్ అనే షాప్ ఓపెన్గా ఉంది. దానికి అప్లై చేసుకోగలరు. అలాగే ఇన్ గేట్ పక్కన కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ పార్లర్ అది ఖాళీగా ఉంది. వాటిని అప్లై చేసుకోగలరు. రోడ్డు వైపుగా ఉండే డివోటీ షాప్, ఈ పక్కా షాప్లో బేకరీ ఖాళీగా ఉంది. బేకరీ కోసం ఆసక్తి గలవారు వాటిని అప్లై చేసుకోగలరు. అలాగే మెయిన్ బస్టాండ్లో క్యాంటీన్ ఉంది. బస్టాండ్లో భోజన వసతులు, టిఫిన్ వసతులు, టీ వసతులు కల్పించడానికి క్యాంటీన్ ఖాళీగా ఉంది. ఆ క్యాంటీన్ కూడా మనము వేసుకున్న ఆసక్తి గలవైన ఎవరైనా కానీ వ్యాపారస్తులు వీటిని అప్లై చేసుకోగలరు. వీటన్నిటికీ అప్లికేషన్స్ మనం డిపో ఆఫీస్ నందు ఈ రోజు నుంచి అప్లికేషన్స్ ఇస్తున్నారు. మీరు అప్లికేషన్ తీసుకొని అప్లై చేసిన తర్వాత 16వ తేదీ టెండర్లలో పుట్టపర్తి రీజనల్ ఆఫీస్లో ఎవరు టెండర్లలో వస్తారో వాళ్ళకి ఆ షాప్ కేటాయించడం జరుగుతుంది. ఈ సదావకాశాన్ని మీరందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.